వచ్చే నెల 12 తారీఖు నుంచి 15 తారీఖు దాకా మేడారం మినీ జాతర సాగబోతుంది. వనదేవతలకు రెండేళ్లకోపారి మహా జాతర అయితుంటది. నడిమిట్లా మొక్కులు పెట్టుకుంటానికి ఇట్లా చిన్న జాతర చేస్తారన్నట్టు. అట్లనే సంక్రాంతికి ఇంకో 2 జాతరలు చాలుగా పోతున్నాయి. అటు కొమరెల్లి మల్లన్న ఇటు ఐలోన్ మల్లన్న జాతరలు సంక్రాంతి నుంచి ఉగాది దాకా 3 నెలలు సాగుతాయి. ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఈ జాతర గురించి. తెల్ల అంగీలు, తెల్ల దోతులు, తెల్ల రుమాళ్ళు, తెల్ల తువాళ్ళు, జబ్బలకు బ్యాగులు వేసుకొని అడుగులు అడుగేసుకుంటా గంగాజలం దేశానికి పాదయాత్ర చేసుకుంటా పోతుండ్రు. ఆవు ఆదివాసీలే. ఈ నెల 28వ తారీఖు సంధి ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లా నాగోబా జాతర చాలు కాబోతుంది. స్వామికి పెద్ద పూజలు చేస్తానికి పతేడు మంచిర్యాల జిల్లా జన్నారం కాడున్న కలమడుగు గోదావరి దాకా రాను పోను 215 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూనే పోతారు మెస్టం వంశస్థులు. మొదలు గుడికాడ శుక్రవారం నాగోబాకు పూజలు చేసి కలశం బయటికి తీసి దానికి సుతా పూజలు చేసి ఓ తెల్ల గుడ్డల గట్టి ఆ టెన్క మీటింగ్ పెట్టుకొని చలో ఇక పాదయాత్ర షురూ చేసిండ్రు. కలశం పట్టుకున్న కుల పెద్ద ముంగట నడుస్తుంటే ఆయన వెనక 100 మంది ఆదివాసీలు నడుస్తారు. అటు గుడికాడ సుత భక్తుల కోసానికి ఏర్పాట్లు రువ్వడిగైతున్నాయి. వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరియు రోడ్డు సౌకర్యాలు కావచ్చు, నీటి సౌకర్యాలు కావచ్చు, మరి టాయిలెట్ బాత్రూమ్లు కావచ్చు, ఉన్నటువంటి సమస్యలు నిన్న నుంచి ఆల్రెడీ కంప్లీట్ మొదలైనాయి. ఇక గోదావరి నుంచి జలం తీసుకొచ్చి నాగోబాకు అభిషేకం చేసినాకనే 5 రోజుల జాతర చాలైతది. ఎట్లెట్లా చాలు చేస్తారు, ఏమేం పూజలు నడుస్తాయి, ఎట్లెట్లా నడుస్తాయి అవన్నీ జాతర అప్పుడు చెప్పుకుందాం తీన్రి.